నమస్తే అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ ఈరోజు పూజ ఎలా చేసుకున్నారండి? సో, ఈరోజైతే నేను అమ్మవారికి ఎలా పూజ చేశాను, ఈరోజు నేనిచ్చిన పంచగవ్య హారతి, అమ్మవారికి ఇచ్చిన తాంబూలం ఇవన్నీ కూడా మన వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా ముందే నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత, ఆ తర్వాత ఇంకా స్నానం అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఇంక పూజ స్టార్ట్ చేయడానికని వచ్చాను. ముందుగా అంతా క్లీన్ చేసేసుకొని, అక్కడ ముగ్గు పెట్టుకున్నానండి. మీరు చూసారు కదా! లోటస్ ఫ్లవర్స్ అమ్మవారికి ఇష్టమైనది లోటస్ కదా! అందుకని లోటస్ ఫ్లవర్స్‌ని అలా వేసుకొని, ఆ తర్వాత అమ్మవారిని శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా నీళ్ళతో ఆ తర్వాత పాలాభిషేకం చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారిని చూస్తే పాల సముద్రంలోంచి వెలికి వచ్చిన అమ్మవారిలాగా అనిపించింది. నాకైతే చాలా అందంగా అనిపించారనమాట. ఆ తర్వాత ఈరోజైతే అమ్మవారిని తమలపాకులతో చీరలా కట్టానండి. అవి ఇట్లాగా త మీకు గమనిస్తే నేను ఇంకా క్లియర్‌గా చూపించలేదండి. నాకు కట్టడం చూపించడం కుదరలేదనమాట. అందుకని ఇట్లాగా తమలపాకులతో అమ్మవారిని అలంకరించుకున్నాను. కింద ముగ్గు పెట్టేసుకొని దాంట్లో గిన్నెలో బియ్యం పోసుకొని దాని మీద అమ్మవారిని లోటస్‌లో కూర్చోబెట్టుకున్నాను. మనం ఇంట్లో పూజని ఎంత బాగా చేసుకోవాలనుకుంటామో, అట్లాగే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సో, ఇక్కడైతే నేను నైటే ముగ్గు పెట్టేసుకున్నానండి. మీకు అందరికీ తెలుసు కదా! నేను నైటే ముగ్గు పెట్టుకుంటాను అని. ఎందుకంటే మార్నింగ్ ఉన్న షెడ్యూల్‌కి మార్నింగ్ ఇంకా 2కే లెగవాలి అప్పుడు నేను. సో, అందుకని చెప్పేసి ఈ విధంగా గడపని పసుపుతో నక్షత్రాలతో అలంకరించుకొని చక్కగా 2 వైపులా తామర పూలని ముగ్గుగా పెట్టుకొని, ఆ తర్వాత గడపకి మొత్తం కూడా ఇలాగ గులాబీ పూలతోనే అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత ద్వారానికి, ఆ తర్వాత గడపకి చక్కగా దీపం చూపిచ్చి, ధూపం వేశాను. ఈరోజైతే వేసుకున్న ముగ్గు ఇదండి. సో, నైటే పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. పసుపు కుంకాలంటే కలర్స్‌తో వేసుకున్నానండి. పసుపు కుంకాలు కొంతమంది వేయొచ్చంటారు, కొంతమంది వేయకూడదంటారండి. సో, అందుకని నేనైతే యెల్లో అండ్ రెడ్ కలర్ యూజ్ చేసుకొని, ఇలాగా నేను అలంకరించుకున్నాను మా గుమ్మాన్నయితే. ఆ తర్వాత పైన గుమ్మానికి కూడా చక్కగా చామంతిలు దండ తెచ్చుకున్నాను నేనైతే. ఆ దండను మొత్తం ఈ విధంగా అలంకరించుకున్నానండి. సో, ఈరోజైతే శుక్రవారం శోభ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎంత కింద ముగ్గేసినా పైన గుమ్మానికి అలాగా పూలు గానీ, లేదంటే మామిడాకులు గానీ అలంకరించుకుంటే ఆ గుమ్మం అనేది చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు గదండీ మన గడపలోనే. ఆ తర్వాతయితే ఈరోజు పాలు బాగా పొంగినియనమాట. శుక్రవారం పూట పాలు పొంగినా మంచిదే. అంటే మనం పొంగల్ చేసినప్పుడు పాలు పొంగించుకోవాలి కాబట్టి, సో, పాలు పొంగించుకొని ఇంకా నేను నైవేద్యం పొంగల్ చేసుకున్నాను. ఇక్కడైతే అమ్మవారిని ఇట్లాగా నా దేవుడి గదిని మొత్తం గూడా అలంకరించుకున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నాను. అదేవిధంగా ఆవు నెయ్యి దీపారాధనతో పాటు కొన్ని ప్రమిదలు పెట్టుకొని మొత్తం కలిపి 5 ప్రమిదలండి. 5 ప్రమిదలతో ఈరోజైతే పూజ చేసుకున్నా నేను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా! సో, అమ్మవారిని ఇంకొంచెం బాగా పూజించాలని నా మనసుకు అనిపించింది. సో, అందుకని చెప్పేసి ఇంకొన్ని ఎక్కువ దీపాలు పెట్టుకొని, ఈ విధంగా అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నా నేను. ఈరోజు పూజలో శుక్రవారం కాబట్టి చక్కగా మనం కాళ్ళకి పసుపు రాసుకొని, నుదుట కుంకుమ, ఆ తర్వాత పాపట్లో కుంకుమ, చేతి నిండా గాజులు, ఆ తర్వాత చక్కగా మంచి చీర కట్టుకొని పూజ చేసుకుంటే అమ్మవారిలాగే ఉండాలని చెప్తా ఉంటారు. మనం పూజ చేసేటప్పుడు అమ్మవారు ఏ విధంగా అయితే అలంకరించుకొని ఉంటారో, అదే విధంగా మనం కూడా అలంకరించుకోవాలని చెప్తారు. అంత చేసుకోకపోయినా అట్‌లీస్ట్ మనం మినిమమ్ కూడా చేసుకుంటే మంచిదండి. ఇదొచ్చేసరికి ఒక రకమైన సంపెంగ పువ్వనమాట. మనకి తెలిసిన సంపెంగలు వేరు, లిల్లీస్ అంటాం కదా! ఇది ఒక రకం స్పెషల్ సంపంగి పువ్వు ఇది. సో, అదైతే నిన్న తెచ్చుకున్నానండి. ఇక్కడ స్పెషల్‌గా దొరుకుతాయి. అసలు ఆ పువ్వంటే అమ్మకి చాలా ఇష్టమంట. ఈరోజైతే నిజంగా అవి దొరకటం కూడా నేనైతే అదృష్టంగానే భావించాను. ఒక్కోసారి ఉంటాయండి మార్కెట్‌లో. ఒక్కోసారి చాలా రేర్‌గా దొరుకుతాయి ఇక్కడ గూడా. అవి గూడా చూడటానికి మనకి పూలు అనిపించినియి గానండి, రూ. 10కి మూడే ఇస్తారు అవి పూలు గూడా. అవి చాలా కాస్ట్ గూడా మరెందుకో చాలా తక్కువ మంది అమ్ముతారు. చాలా రేర్‌గా దొరుకుతదంట ఆ పువ్వయితే. సరే మనకి శుక్రవారం నాడు అమ్మకి పెట్టుకునే అదృష్టం మనకి ఉంది అనుకోని, ఇంకా ఈ రోజైతే అమ్మవారికి ఆ సంపెంగ పూలతో, గులాబీలతో, మల్లెపూలతో, పటాలకైతే మల్లెపూలు ఈ విధంగా అయితే అలంకరించేసుకున్నాను.
మనం శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మని ఎంత బాగా ఆరాధిస్తామో, అదేవిధంగా లక్ష్మీనారాయణులైన తులసి పూజ కూడా అంతే ముఖ్యమని చెప్తారు కదా! సో, అందుకని చెప్పేసి తులసమ్మను కూడా బాగా ముందు రోజే డెకరేట్ చేసుకున్నానండి. డెకరేట్ అంటే పసుపు రాసుకొని, బొట్లు పెట్టుకొని, ఇలాగ మొత్తం క్లీన్ చేసుకొని, అమ్మకి పాదాలకి పసుపు రాసినట్టుగా అమ్మ రూట్స్ దగ్గర ఇలా రాసుకొని, ఆ తర్వాత ఇట్లాగా నామాలు వేసుకొని, కుబేర ముగ్గు వేసుకొని, 2 దీపాలను వెలిగించుకొని, ఈరోజైతే తులసమ్మను కూడా ఈ విధంగా పూజించుకున్నాను. శుక్రవారం నాడు తులసి పూజ అనేది చాలా అంటే చాలా మంచిదండి. అమ్మవారు సౌభాగ్యాన్ని ఇస్తారు. సో, అంటే మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఈ విధంగా ఆయుష్ కోసం ఒకళ్ళకి, సంపద కోసం ఒకళ్ళకి పూజ చేస్తాం కదా! ఆ విధంగా తులసమ్మ పూజ అనేది మనకి సౌభాగ్యాన్ని అందిస్తుంది. ఆడవాళ్ళకి కావాల్సింది అదే గదండీ! సౌభాగ్యం కోసమే గదా! ఎన్ని పనులు చేస్తామో మనం. సౌభాగ్యం కోసం ఇంత బావుండాలని, మన భర్త బావుండాలని, మనం బావుండాలని, ముత్తైదుతనం ఇవ్వాలని జెప్పేసి ఎంతో మందిని మనం ప్రార్థిస్తాము. సో, ఆ పూజలో తులసమ్మ పూజ అనేది చాలా ముఖ్యమైనదనమాట. సో, ప్రతిరోజు గూడా తులసమ్మని పూజించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా శ్రావణ మాసంలో ఇంకొంచెం ప్రత్యేకంగా మనం ఈ విధంగా చేసుకుంటాము. నేనైతే కృష్ణుడిని నిలబెట్టుకున్నానండి. కృష్ణుడు గాని, లేదంటే గోవింద నామాలు గాని, వెంకటేశ్వర బొమ్మని ఏదైనా పెట్టుకోవచ్చంట. సో, ఇక్కడైతే ఈరోజు నాకు బిల్వ దళాలు దొరికినాయి. బిల్వ దళాలు చూసారు కదా! 1, 4 మొత్తం 7 ఉంటాయండి. ఆకుకి మధ్యలో స్టెమ్‌కి కూడా ఆకులుంటాయనమాట. అసలవి దొరకటమే చాలా కష్టం. ఎప్పుడు నాకు మారేడు దళాలు దొరుకుతాయి. సో, ఈసారైతే బిల్వ దళాలు దొరికినాయి. సో, మనం దొరికితే అసలు వదిలిపెట్టం గదా! ఇంక అందుకని తెచ్చేసి అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి మనం స్పెషల్‌గా కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, ఆ తర్వాత లలిత చదువుకుంటే చాలా మంచిదండి. అసలు ఆ లలిత ఎన్ని సార్లు చదివితే అంత మంచిదనమాట. మనకి లలిత చదివితే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బావుంటుంది. మనలో గూడా ఒక తెలియని శక్తి అనేది, మన యొక్క కాన్ఫిడెన్స్ కానీ, ఆ లెవెల్స్ కానీ చాలా అంటే చాలా బావుంటాయి. మనలో పాజిటివ్‌నెస్ కూడా చాలా బాగా పెరుగుతుందనమాట. లలిత అనేది చాలా బావుంటదండి చదువుతా ఉంటే. కొంచెం కష్టం అనిపించొచ్చు కొత్తగా చదివే వాళ్ళకైతే. అలవాటైతే అసలేం కష్టం ఉండదు. టైం కూడా ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ టైం కూడా పట్టదండి. సో, ఈరోజైతే నేను ఇలాగా బిల్వ పత్రాలతో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. ఆ తర్వాత లలితా సహస్రనామము, తర్వాత కనకదార స్తోత్రం 3 గూడా చదువుకున్నానండి. అమ్మని ఆరాధించాలని ఎంతో మనసులో ఉంది. కొంచెం లేట్ అయింది ఈరోజైతే పూజ. ఎందుకంటే ఇంత డెకరేషన్ చేసుకొని, అమ్మవారిని కూర్చోబెట్టుకొని, ఇంట్లో పని చేసుకుంటా, బాబుకి బాక్స్ పెట్టుకుంటా, ఈ విధంగా చేసేసరికి కొంచెం లేట్ అయిందనమాట. కానీ పూజ అయితే చాలా బాగా తృప్తినిచ్చిందండి. అంతా పూజ అయిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారిని, ఆ షెల్ఫ్‌ని, దేవుడి గదిని అలా చూస్తా ఉంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఒక చిన్న పూజ చేసుకున్నా, మనం తృప్తిగా చేసుకున్నప్పుడు అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది కదండీ! సో, ఈరోజైతే నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. మీరెలా పూజ చేసుకున్నారు? ఏంటి? అని అయితే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొదటి శుక్రవారం కొంతమంది వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారండి. ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం మొదటి శుక్రవారం చేసుకోకూడదు, గుడ్డి శుక్రవారము అది మంచిది కాదు అని చెప్పేవాళ్ళండి. నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ అట్లాగా. కానీ ఇప్పుడు చాలామంది మొదటి శుక్రవారం కూడా చేసుకుంటున్నారు. మరి చేసుకోవచ్చో లేదో నాకు తెలీదు. వీలు కాని వాళ్ళైతే కొంతమంది చేసేసుకుంటారు కదా! లలిత మామూలుగా అయితే కొంతమంది ఈవినింగ్ చదువుకుంటే మంచిదంటారండి. కొంతమందయితే పొరగడుపునే ఉంటాం కాబట్టి మార్నింగ్ చదివితే మంచిదంటారు. ఇంతకుముందైతే నేను ప్రతి శుక్రవారం సాయంత్రం పూట చదివేదాన్ని. ఇప్పుడు వీలైతే గనక మార్నింగే చదివేసుకుంటున్నా ఉదయాన్నే. ఒకవేళ కుదరకపోతే గనక ఈవినింగ్ చదువుకుంటున్నానండి. అయితే ఇంట్లో ఉంటే అది మా ఇంట్లో ఉంటే గనక కంపల్సరీగా లలిత అయితే చదువుకుంటాను. ఎక్కడికన్నా బయటకెళ్తే మాత్రం ఆ రోజైతే చదవనండి నేను. సో, ఇక్కడ పూజంతా అయిపోయింది. ఇంకా అమ్మవారికి ధూపం, దీపం నైవేద్యం చేయాలి కదా! సో, అందుకని నేనైతే పంచోపచార పూజ అలా చేశానండి. షోడశోపచార పూజ చేయలేదు. సో, ఇక్కడైతే ధూపం చూపిస్తున్నాను అమ్మకైతే. ఆ ధూప పొగలో అమ్మవారైతే ఇంకా అందంగా కనిపిస్తున్నారు. అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిదని చెప్తారండి. ధూపం అనేది కంపల్సరీగా మన పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం మాత్రం అమ్మవారి పూజలో అయితే కంపల్సరీగా వేయాలి. సో, నేనైతే ఇట్లా ధూపం చూపించుకొని ఆ తర్వాతయితే ఇంకా మనకి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాలి కదండీ! సో, నేనైతే నైవేద్యం అమ్మకిష్టమైన పొంగలైతే చేసుకున్నాను. చూసారా? బిల్వదళాల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు. సో, ఈరోజైతే పంచగవ్య హారతి ఇచ్చాను. పంచగవ్య హారతిలో పంచగవ్య ప్రమిదలు దొరుకుతాయండి మనకి. ఆవు పేడతో చేసిన ప్రమిదలనమాట. దాంట్లో కర్పూరము, 2 లవంగాలు,
కొంచెం చిన్న పచ్చకర్పూరం వేశాను. పచ్చకర్పూరం అంటే అమ్మకి చాలా ఇష్టము. అందుకని చెప్పేసి పచ్చకర్పూరము, లవంగాలొచ్చేసరికి మనకి నెగెటివ్ ఎనర్జీ పోగొట్టి, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయటం గాక, మన ఇంట్లో సంపదని పెంచడానికి కూడా అది కొంచెం మనకి సహకరిస్తుంది. అందుకని చెప్పేసి ఆ మూడిటిని కలిపేసి తమలపాకులు మధ్యలో పెట్టేసుకొని, ఈ విధంగా అయితే పంచగవ్య హారతయితే అమ్మవారికిచ్చాను ఈరోజు. సో, ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి. ఆ దీపపు కాంతిలో గాని, ఆ హారతి కాంతిలో గాని అమ్మవారు మందహాసంతో మన వైపే చూస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా ఆనందంగా ఉంటదండి. పూజ చేసుకున్న రోజు, ఇంకా బాగా అమ్మవారిని కొలిచిన రోజు మనసుకి చాలా ప్రశాంతంగా కూడా అనిపిచ్చిద్ది. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మన ఇంట్లో గూడా కనపడతాయి. అది మనం గమనించాలనమాట. సో, ఇక్కడైతే ధూపం వేస్తే ఆ పొగలో చూసారా అమ్మవారు ఎంత అందంగా అనిపిస్తున్నారో నాకైతే. సో, వీడియోనైతే మొత్తం చూసారనుకుంటున్నానండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండండి, మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి కొంచెం లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక్కడైతే అమ్మవారికైతే ప్రసాదంగా ఆ పొంగల్ చేస్తున్నాను. బెల్లం పొంగల్ అంటారు కదా! సో, పొంగల్‌ని నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకొని అమ్మవారికి తాంబూలం గూడా సమర్పించాలండి. పూజ అయిపోయిన తర్వాత తాంబూలం అనేది చాలా ముఖ్యం. అమ్మవారు ఎప్పుడు తాంబూలం నములుతా ఉంటారంట. ఎర్రటి నాలుకతో కామాక్షిదేవి అలాగా చూస్తా ఉంటారు అని చెప్పి చెప్తా ఉంటారు. సో, అమ్మవారికి మనకు తోచినంతలో తాంబూలం అయితే పెట్టాలి. సో, తాంబూలం ఎలా పెట్టాలి, ఏంటి అనేదైతే నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. అదైతే ఒకసారి చూసి ఆహ్, గ చూడండండి. ఒకసారి చూస్తే గనక మీకు అర్థమవుతది. మనం పెట్టే పండు తాంబూలంతో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలనేవి అమ్మవారికి ఆ తాంబూలంలో అనేవి యాడ్ చేయాలనమాట. అది చాలా మంచిదని చెప్తా ఉంటారు. సో, అందుకని చెప్పేసి నేను పెట్టిన తాంబూలం అయితే మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీరు చూడండి.